ఇరుకులలో ఇక జరగదు, కుదరదు, అవ్వదు అన్న సమయంలో అయ్యా అని మొరపెట్టగా నేనున్నాను, భయపడవద్దు, జడియవద్దు, దిగులు పడవద్దు, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు అని నా చేదోడువై, నా వాదోడువై నా తండ్రి నాకు తోడుగా నిలిచేటువంటి ప్రభువా, మాకు జ్ఞానము లేనప్పుడు, అజ్ఞానములో ఉన్నప్పుడు కూడా నీ కృపయే మమ్మను నడుపుచున్నది నా తండ్రి. బలహీన సమయంలో ఉన్నప్పుడు తండ్రి, నిరీక్షణ లేని పరిస్థితులలో ఉన్నప్పుడు మా చెయ్యి పట్టుకొని నేనున్నాను అని చెబుతున్న మా ధైర్యమా, కృతజ్ఞతలు చెల్లించుచున్నాము ప్రభువా. నీ పైన కనుదృష్టి మేము పెట్టి ముందుకు సాగుచున్నాము తండ్రి. నీ కృపను అడుగుచున్నామయ్యా, నీ కృపను అడుగుచున్నాము, నీ దయను అడుగుచున్నాము. నీ కార్యములు గొప్పవి, ఉన్నతమైనవి, ఆశ్చర్య కార్యములను నీవు జరిగించువాడవనైనా కృతజ్ఞతలు నీకు చెల్లించుచున్నాము. మా తోడుగా నీడగా ఎల్లప్పుడూ నా తండ్రి మాతో పాటు నీవు నడుచుచున్నావు. నడవలేనప్పుడు నేనున్నాను అని ధైర్యము చెప్పి, అలసిపోయినప్పుడు అయ్యా నీ చేతులలో ఎత్తుకుని మమ్మల్ని నడిపించుచున్నావు. ఎక్కలేని కొండలను ఎక్కించుచున్నావు, పర్వత శిఖరాగ్రమణ నిలిచిపెట్టుచున్నావు. అవమానము నొంది చోటనే బహుఘనతను కలుగజేయు దేవుడవు. అవమానమును నొంది చోటనే బహుఘనతను నీవు కలుగజేయు దేవుడవై ఉన్నావు తండ్రి. కృతజ్ఞతలు చెల్లించుచున్నామయ్యా. నీ కృపను బట్టి, నీ దయను బట్టి, నీ ఆశ్చర్య కార్యములు ప్రభువా నీ బిడ్డలమైన మా మధ్య మీరు జరిగించమని, రాబోవు కాలమంతా నీ కృపాక్షేమములు, నీ మంచితనమంతయు, నీ సన్నిధి అంతయు మా తోడుగా నీవు ఉంచుచున్నందుకు వందనములు చెల్లిస్తూ యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. 2వ సమూయేలు 18వ అధ్యాయం. గత కొన్ని రోజులుగా మనము దేవుని రాజ్యములో పని, దేవుని రాజ్యములో మన పరుగు, దేవుని రాజ్యములో మనకున్నటువంటి బాధ్యత, మన ప్రయాస అనేటువంటి విషయాల మీద మన ధ్యానాన్ని మనం కొనసాగిస్తూ వస్తుంటున్నాం. ఆమేన్. ఈ 2వ సమూయేలు 18వ అధ్యాయంలో దావీదు కుమారుడైన అబ్షాలోము వాళ్ళ నాన్నకు తిరుగుబాటు చేసి వాళ్ళ నాన్నను చంపివేయాలని, తనతో పాటు ఉన్నవారిని అందరినీ చంపివేయాలని చెప్పి తరమడం ప్రారంభించినప్పుడు దావీదు అతని యొక్క సమూహం అంతా కూడా ప్రాణాలు అరచేతులు పెట్టుకొని తప్పించుకొని అడవులలోకి వెళ్ళి ఎక్కడో తలదాచుకునేటువంటి పరిస్థితి. పలానా చోట ఉన్నారని అబ్షాలోము తెలుసుకొని వాళ్ళని చంపడానికి సైన్యంతో పాటు అతడు కూడా బయలుదేరుతాడు. బయలుదేరిన తర్వాత ఒక చోటన యుద్ధం భారీగా జరుగుతుంది. దావీదైతే యుద్ధానికి వెళ్ళాడు, అబ్షాలోము యుద్ధంలో ఉంటాడు. ఆ యుద్ధంలో అబ్షాలోమును ఎలాగోలాగా దావీదు సైన్యం, దావీదేమో చెప్తాడు ఏమని, నా కుమారుని మాత్రము, వాని ప్రాణాన్ని మాత్రం ఏం చేయొద్దండి, విజయం సాధించండి, తన కుమారుని మాత్రము చంపకండి అని చెప్పి అందరికీ ఆజ్ఞ ఇచ్చి ఉంటాడు. ఇంత కష్టపెట్టిన తర్వాత ఆయనకు కొడుకు కానీ అందరికీ కాదు కదా, చాలా ఇబ్బందుల పాలు చేస్తాడు అందరికీ. చాలా తప్పుడు మార్గంలో తన తండ్రిని, తన తోటి వారిని, తన తండ్రి యొక్క కాంకుబైన్స్ అని అంటారు, ఉపపత్నులని అంతా కూడా చాలా అపవిత్రత, అతను చేయరాని పాపం అన్నీ చేసి ఉంటాడు. కానీ తండ్రి ప్రేమ, హల్లెలూయా. దావీదు ఎంత బలవంతుడో, దావీదులో ఎంత ధైర్యం కలిగిన వాడో అంత సెంటిమెంటల్ మ్యాన్. దావీదు జీవితం అంతా చూసుకుంటే ఎంత పవర్ఫుల్, ఎంత మైటీ, ఎంత దేవుని హృదయానుసారుడో, కానీ తన పిల్లల విషయంలో మాత్రము అంత వీక్ పర్సన్. అంత బాగా గమనించండి, ఏడ్చేస్తాడు, అక్కడికక్కడే ఏడ్చేస్తాడు, అక్కడక్కడే బాధపడతాడు, అక్కడక్కడే కన్నీరు పెట్టుకుంటాడు. ఆ సెంటిమెంటల్ విషయంలో అదే అతని లైఫ్లో మనం స్టడీ చేసినప్పుడు కనపడేది. స్ట్రాంగ్గా కొన్నిసార్లు మనం ఉంటాము, కానీ ప్రతి ఒక్కరికి ఒక పీక్ పాయింట్ ఉంటుంది. హల్లెలూయా. ఏదో ఒక అతని లైఫ్లో అనిపిస్తుంది అనమాట. మాట్లాడడానికి, నిలబడడానికి అన్ని చోట్ల నిలబడేస్తాం ధైర్యంగా, కానీ కొన్ని చోట్ల మనకు కూడా ఎక్కడో ఒక చోట కన్నీరు పెట్టుకునేటువంటి, హల్లెలూయా, ఆ పరిస్థితులు వచ్చేంత వరకు కూడా తెలియదు మనం అంతా బలహీనులం అని. హల్లెలూయా. మన బలహీనతల యందు ఆయన బలము సంపూర్ణమవుతుంది. ఆయన కృపనే మనల్ని బలపరచగలదు. హల్లెలూయా. సరే, ఆ టాపిక్ వేరే. బట్ ఏంటంటే చెప్తాడు చంపొద్దు అని చెప్పి,
కానీ అవకాశం దొరుకుతుంది. అబ్షాలోము ఆ యొక్క చెట్టు పొదలలో ఇరుక్కుపోతాడు, ఏలాడబడుతూ ఉంటాడు. అతనికి చాలా జుట్టు ఉంటుంది అనమాట, మంచి స్త్రీలకు వదిలినట్టు జుట్టు బాగా వదిలినాడేమో ఆయన. అది విరక్కపోతుంది, ఆకాశానికి భూమికి మధ్యలో ఏలాడబడుతూ ఉంటే ఎవరు చెప్పడానికి ప్రయత్నించారు, ఎందుకంటే రాజు చెప్పాడు కదా. కానీ యోవాబు ఉన్నాడు, ఊరికేనే ఉంటాడా? ఉంటాడు. ఏం చేశాడు? పోయాడు, చంపేశాడు. చంపేసిన తర్వాత ఈ కాన్సెప్ట్ అంతా ఎందుకు నేను తీసుకొని వస్తున్నా అంటే అవసరం ఉంది కాబట్టి తీసుకొని వస్తుంది. చంపేసిన తర్వాత ఈ విషయాన్ని దావీదుకు తెలియజేయాలి. హల్లెలూయా. యుద్ధంలో విజయం గెలిచినామంటే ఓకే, కానీ కుమారుడు మరణించాడు అనేటువంటి వార్త ఎలా చెప్పాలి? అర్థం కావట్లేదు అనమాట. ఆ సమయంలో 21వ వచనం అనుకుంటాను, 19వ వచనం నుండి, సాదోకు కుమారుడైన అహిమయస్సు నేను పరిగెత్తుకొని పోయి యెహోవా తన శత్రువులను ఓడించి తనకు న్యాయము తీర్చిన వర్తమానము రాజుతో చెప్పెదనగా, యోవాబు ఈ దినమున ఈ వర్తమానము చెప్పదగదు, మరి ఒక దినమున చెప్పవచ్చును. రాజు కుమారుడు మరణమాయను గనుక ఈ దినమున వర్తమానము తెలుసుకున్న పోదగదని అతనితో చెప్పెను. తరువాత కూషీని పిలిచి, నీవు పోయి చూచిన దానిని రాజునకు తెలియజేయమనగా, కూషి యోవాబునకు నమస్కారం చేసి పరిగెత్తుకొని పోయెను. అయితే సాదోకు కుమారుడైన అహీమయస్సు కూషితో కూడా నేనును పరిగెత్తుకొని పోవుటకు సెలవిమ్మని యోవాబుతో మనవి చేయగా, యోవాబు, నాయన నీవెందుకు పోవలను? చెప్పుటకు నీకు బహుమానము తెచ్చు విశేషమైన సమాచారం ఏదీ లేదు కదా అని అతనితో అనగా. హల్లెలూయా. అహీమయస్సు అనేటువంటి ఆయన వెళ్ళి చెప్పాలనుకుంటే వద్దు అని చెప్తున్నాడు. ఆ తర్వాత ఇంకొక వ్యక్తిని, కూషి అనేటువంటి వ్యక్తిని పంపిస్తారు. లేదు, నేను కూడా వెళ్తాను. హల్లెలూయా. యోవాబు యొక్క ఆలోచన ఏంటంటే, నువ్వు అంతగా ప్రయాసపడి పరిగెత్తుకొని పోవడానికి ఏం లేదే. హల్లెలూయా. బహుమానము ఏమీ లేదే. పోనీ ఆఖరికి ఏమవుతుందంటే పరిగెత్తుకొని పోయి రాజు దగ్గరికి వెళ్ళి ఈ అహిమయస్సే అందరికంటే ముందుగా వెళ్తాడు. తర్వాత కుష్ కూడా వస్తాడు. స్టోరీ చెప్తాడు అహిమయస్సు. ఏంటి అంటే, అయ్యా యుద్ధం జరుగుతూ ఉంది, మనం విజయం సాధించాము అని అడగగానే, ఉన్నాడు అబ్షాలోము అని అడుగుతాడు. నాకు తెలియదు అని చెప్తాడు. ఈయన తెలుసు, ఈయనకి తెలుసు. కూష్ వస్తాడు. నెక్స్ట్ అతను వచ్చి, ఉన్నాడా అబ్షాలోము అని అంటే, శత్రువులలో ఒకడైపోయాడు అనగానే రాజు ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళిపోతాడు. యుద్ధంలో విజయం సాధించిన తర్వాత ఆనందం అనేది ఉంటుంది కదా, ఏదన్నా పొందుకుంటారు అనేటువంటి ఆలోచన వాళ్ళు ఉంటుంది కాబట్టి వెళ్ళారు. కానీ వాళ్ళకు ముందుగానే తెలుసు, అలాగ వెళ్ళి ఆ వార్త చెప్పినా కూడా ఏ విధమైనటువంటి బహుమానం ఉండకపోవచ్చు. ఇంతకుముందు ఇంకా వాళ్ళ మనసుల్లో మెదగాలి. ఏంటంటే, ఇంతకుముందు సౌలును ఒకటి చంపి వాడు పరిగెత్తుకొని వచ్చి సమాధానం చెప్పాడు అనమాట దావీదు దగ్గరికి, వాడిని కూడా చంపేశాడు. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు తీసుకొని వస్తున్నానంటే, సమ్ వి నో, కాలము గతించుచున్నది, సమయం అయిపోతుంటున్నది, సంవత్సరాలు గడుస్తూ ఉంటున్నాయి, మన ఎదుట బహుమానము లేదు, మనము ప్రయాసపడుతున్నాము, పరిగెడుతున్నాము, ప్రయత్నములు చేస్తున్నాము. మనకు తెలుసు మనం చేసే పనులు మనకు బహుమానము కానీ దేవుని ఎదుట నుంచి మెప్పు అనేది మనము పొందుకోము అని తెలిసినా కూడా ఇంకా ప్రయాణం చేస్తూనే ఉన్నాం. హల్లెలూయా. కాలమును సమయమును వ్యర్థపరుచుకొనుచు, గత వారములలో పంచుకుంటూ వస్తుంటున్నాను, సులువుగా చిక్కులు పెట్టే పాపములు చేసుకొనుచు, వ్యర్థమైనటువంటి వాటితో కాలమును గడుపుచు, నీకు తెలుసు ఏమి చేస్తే దేవుని ఎదుట నుంచి మెప్పు, దేవుని ఎదుట నుంచి ఫలము, బహుమానము పొందుకుంటావో తెలుసు. అయినను సరే మన జీవితాలలో వాటిని పక్కన పెట్టి దేవుడు ఏర్పాటు చేసినటువంటి వాటి కొరకు పవిత్రమైనవి, పరిశుద్ధమైనవి, మెప్పు పొందినటువంటివి వాటి వైపున మన మనస్సు లేక మన ప్రయాణములు అన్నీ ఎలాగా వెళ్తున్నాయనంటే, ఒక గమ్యము లేని దానిలాగా, ఒక అంతము లేని దానిలాగా, ఒక బహుమానము లేని దానిలాగా ప్రయాస పడుతున్నాం, గాలికై కొట్టుచున్నాం. దేవుని యొక్క వాక్యం హెబ్రీ 12వ అధ్యాయం మొదటి 2 వచనములలో ఈ మాటలు ఉంటున్నాయి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీకు తెలుసు అది దేవుని చిత్తము కాదు అని, నీకు తెలుసు అది దేవుని మార్గము కాదు అని, నువ్వు తప్పకుండా ఎరిగి ఉన్నావు. అయినప్పటికీ కూడా
అదే మార్గములో అదే పనులు చేయుచు ఇంకా పాపపు జీవితమును గురించి పశ్చాత్తాపపడక పాపపు మార్గములలోనే వెళ్ళుచు గాలికై కొట్టినట్లు నష్టపోయేటువంటి మార్గములలో నువ్వు వెళుతూ ఉన్నట్లయితే కాలం గతించుచున్నది, దేవుని యొద్ద నుంచి నీకు పిలుపు వచ్చుచున్నది, దేవుని యొద్ద నుంచి నీకు సందేశం వస్తూ ఉంటున్నది. ఇక చాలు, ఇక చాలు, ఇక చాలు. హల్లెలూయా. బహుమానము పొందదగినది ఏది? నువ్వు ఒక పని చేస్తున్నావంటే, నువ్వు ఏదైనా ప్రారంభించావనంటే, నువ్వు ఏదైనా ముందుకు సాగుతున్నావనంటే ఖచ్చితముగా అది నువ్వు ఆలోచించు. ఇది దేవుని ఎదుట, దేవుని వాక్యానుసారముగా దేవుని ఎదుట నుంచి నా జీవితమునకు ఉపయోగకరమైనదేనా? మన చర్చిలో చాలామంది సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఫీల్డ్స్లో వర్క్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. వాళ్ళు మంత్ ఎండింగ్ వచ్చేసరికి ప్రతి నెల కూడా ఒక టార్గెట్ అనేది వాళ్ళ ఎదుట ఉంచబడి ఉంటుంది. ఒక టార్గెట్ కంపల్సరీ సమ్ ల్యాక్స్ ఆఫ్ బిజినెస్ వాళ్ళు చేయాలా, లేదా కొన్ని ప్లేసెస్ని వాళ్ళు కవర్ చేయాలా, తిరగాలి. లేకపోతే వారి యొక్క శాలరీస్ కట్ అయిపోతాయి, వాళ్ళ ఇన్సెంటివ్స్ కట్ అయిపోతాయి. లేకపోతే వాళ్ళకు వచ్చేటువంటి ఇయర్ ఎండ్లో సంవత్సరం చివరిలో వాళ్ళకి ఇచ్చేటువంటి బహుమానములు కానీ, లేకపోతే పొజిషన్స్ కానీ, ఇంక్రిమెంట్స్ కానీ, హైక్స్ కానీ అన్నీ కూడా పోతాయి. కాబట్టి వాళ్ళు చూస్తుంటాం మనం. వాళ్ళు ఎలా అంటే ప్రయాసపడుతుంటారు. పలానా చోటికి వెళ్తే నాకు బిజినెస్ వస్తుంది, పలానా చోటికి వెళ్తే నాకు రిలేషన్షిప్ పెరుగుతుంది, పలానా చోటికి వెళ్తే నా యొక్క టార్గెట్ని నేను రీచ్ అవ్వగలను, పలానా చోటికి నేను వెళ్ళలేకపోయినట్లయితే, లేకపోతే నేను ఫ్రెండ్స్తో తిరుగుతూ ఉంటున్నట్లయితే నష్టపోతామని తెలిసినా కూడా అలాగనే ఉంటారా? వాళ్ళు ఉండరు. ఎందుకు? దే హ్యావ్ టు రీచ్ దేర్ టార్గెట్. హల్లెలూయా. మరి దేవుని రాజ్యంలోనికి వచ్చిన నీవు నేను, మన ఎదుట ఒక టార్గెట్ ఉంది, మన ఎదుట ఒక పరుగు పందెం ఉంది, మనకంటూ కొన్ని బాధ్యతలు అప్పచెప్పబడ్డాయి. మరి కాలం గతించుచున్నది, అంటే మన లైఫే ముందుకు పోతా ఉన్నది. హల్లెలూయా. మన ఎదుట ఉంటున్నటువంటి ఆ యొక్క టార్గెట్ని, ఆ యొక్క పందెమును, ఆ యొక్క బహుమానమును పొందుకునేటువంటి క్రమములో నువ్వు సరైనటువంటి దిశలోనే ప్రయాణం చేస్తున్నావా? ఆమేన్. హల్లెలూయా. కొద్దిమంది ఇప్పటికీ నేను చూస్తూ ఉంటాను. ఒక ఆమె గతంలో ఒక చోట 3 పిల్లలు పుట్టిన తర్వాత నాతో అంటుంది ఏంటి అని అంటే, ఈ పెళ్ళే దేవుని చిత్తం కాదు బ్రదర్. ఏంటి? హల్లెలూయా. అర్థమవుతుందని నేను చెబుతున్నటువంటి మాటలు. లేకపోతే ఒక పనిని ప్రారంభించి కొన్ని సంవత్సరాలు గడిచి నష్టం పోయి ఆఖరికి ఏంటి అని అంటే అసలు దేవుని చిత్తమే కాదు. మరి ఎందుకు కొనసాగిస్తా అంటే ఇప్పుడు వివాహం రద్దు చేసేసి వెళ్ళిపోమని చెప్పడంలా నేను. హల్లెలూయా. వర్క్ ఒకసారి అయిన తర్వాత ఇంక అంతే. దేవుని యొక్క క్రమంలో ఒక కొన్ని పరిస్థితులలో తప్ప ఇంక విడిపోవడానికి ఏ మార్గము లేదు. హల్లెలూయా. అర్థమవుతున్నదా నేను చెబుతున్నటువంటి మాటలు? మీకు అర్థమవుతున్నాయా? దేవుని చిత్తము కాదు అని తెలిసిన, మార్గము కాదు అని తెలిసిన, ఆ దానిలో బహుమానము లేదు అని నీవు తెలిసిన అటువంటి పరిస్థితులలో నీ మనసు నిన్ను గుచ్చుతూ ఉన్నా ఇక ఆపే, వద్దు, దానిని ముగించు. హల్లెలూయా. గమనించండి, విలువైనది జీవితము, మన ప్రయాణము విలువైనది, మన పరుగు పందెము విలువైనది. ఎక్కువ సమయం అయితే తీసుకుని నేను 15 నిమిషాలను ముగించేస్తున్నా. ఈరోజు చాలా పనులు ఉన్నాయన్నమాట. సో ఏంటంటే మన ఎదుట ఉంచబడినటువంటి పందెములో ఓపికతో అని అంటే నువ్వు రాంగ్ వేలో కూడా ఓపికతో వెళ్ళేటువంటి వాళ్ళు కొంతమందిని చూసా. ఏంటి? దేవుని చిత్తం కాకపోయినా కూడా ఓపికతో ఉండేటువంటి వాళ్ళని నేను చూశాను, అటువంటి వారిని కూడా. హల్లెలూయా. అది దేవుని చిత్తమైనప్పుడు నీకు తెలిసిపోతుంది, నీ హృదయంలో ధైర్యం వస్తుంది, నీ హృదయంలో నమ్మకం ఉంటుంది, నిబ్బరం ఉంటుంది. అబ్రహాము యొక్క జీవితంలో ఆయన కొన్ని సంవత్సరాల పాటు ఎదురు చూశాడు. దేవుని చిత్తం తనకు తెలుసుకున్నాడు కాబట్టి, అతనికి దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి. హల్లెలూయా. దేవుని వాగ్దానం నువ్వు పొందుకున్నట్లయితే, మాటను పొందుకున్నట్లయితే, దర్శనమును పొందుకున్నట్లయితే ఆలస్యమైనా పర్వాలేదు, దేవుడు దానిని నెరవేర్చేవాడే. ఆమేన్. దేవుని యొక్క వాగ్దాన నెరవేర్పు మన దృష్టిలో అది ఎప్పుడూ ఆలస్యమే. హల్లెలూయా. దేవుడిచ్చినటువంటి మాట యొక్క నిజరూపము దాల్చేటువంటిది మన దృష్టిలో ఎప్పుడు కూడా అది ఆలస్యమే. హల్లెలూయా. దేవుని కాలమానం ఒకటి ఉంది, మన కాలమానం ఒకటి ఉంది. దేవుని టైం లైన్ ఒకటి ఉంది, మన టైం లైన్ ఒకటి ఉంది. హల్లెలూయా. దేవుని టైంలో అది కరెక్ట్గానే ఉంది, మన టైంలోనే తొందరపడుతున్నాం. ఆమేన్. అర్థమవుతున్నది కదండి. లాజరస్ మరణించాడు, అవునా? మరణించిన తర్వాత ఎన్నో రోజులు వెళ్ళాడు ఆయన?
ఎన్నో రోజు? ఆల్మోస్ట్ 3 రోజులు అయిపోయింది. హల్లెలూయా, కంప్లీట్ అయిపోయింది. అవునా కాదా? మనమేం ఆలోచిస్తాం అక్కడ ఉంటే? చనిపోయిన వెంటనే యేసయ్య ఆడుంటే బాగుండు కదా. హల్లెలూయా. మనం ఆడుంటే మనం ఖచ్చితంగా మనం అందరము ఇంకా మార్త మరియా మన చుట్టుపక్కల ఉండే వాళ్ళం అందరం మనమే. అప్పుడే ఇమీడియట్గా యేసుకు వర్తమానం ఎందుకు పంపించాం? మనము త్వరగా బ్రతికిస్తాడు ఆయన ముట్టితే ప్రాణం ఇచ్చేస్తుంది అని చెప్పి మనం ఏం చేసేవాళ్ళము? ఇంకా ఆమె మరియా వాళ్ళు, అయ్యా నువ్వు వీడు ఉండింటే బాగా బతికే వాళ్ళవి, మనం ఉండింటేనా మనం ఏం చేస్తుంటే ఆలస్యం చేసినా ముందుగా మెసేజ్ పంపించిన వచ్చేది తెలీదా అని అడిగిండే వాళ్ళం మనము. హల్లెలూయా, అర్థమవుతున్నదా అండి? ఇంతగా నీకు ముందుగానే మెసేజ్ పంపిస్తే నువ్వు ఇంత ఆలస్యం చేసుకుంటూ వస్తావా అని ఆ కోపంలో మనం అడిగినా కూడా అడిగే వాళ్ళమే. హల్లెలూయా. ఎప్పుడు అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. దేవుని దృష్టిలో దానికి 99 సంవత్సరాలు వచ్చినప్పుడే కుమారుడు ఇయ్యాలని చెప్పి ఆయన ఆలోచనలో ఉంది. హల్లెలూయా, అర్థమవుతున్నదా? కానీ మనం ఎక్కడున్నాం? ఇంకా 75 సంవత్సరాల నుంచే ప్రయాణం చేస్తున్నాం అనమాట. 75, 76, ఈ సంవత్సరమా అనుకుంటా ఆలస్యం అనుకుంటూ మనము ఎప్పుడు దాని గురించే మనము ఆలోచిస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. దేవుని టైం ఎప్పుడు కరెక్టే. హల్లెలూయా. దేవుని సమయం ఎప్పుడు ఒక రకంగా చెప్పాలంటే అది ఆలస్యమే. మన దృష్టిలో ఆలస్యము, ఆయన దృష్టిలో కరెక్ట్ టైము. ఇది గుర్తుపెట్టుకోండి మీరు ఇప్పటికీ కూడా. మన దృష్టిలో అది ఆలస్యమే, మన దగ్గరికి వచ్చేసరికి అది ఆలస్యమే. కానీ చేతులైతే దాటదు, పరిస్థితులనైతే అది దాటిపోదు. హల్లెలూయా. తప్పకుండా దాని సమయంలో అది నెరవేర్చబడుతుంది. ఆమేన్. దాని కొరకు మన ప్రయాణం ఉండాలి. దానిని పట్టుకొని, దానిని మన హృదయంలో దాచుకొని, దానిని విశ్వాసం అనేటువంటి చైన్తో దాన్ని గట్టిగా కట్టేసి మనం జాగ్రత్తగా దానిని హృదయంలో నాటుకొని ముందుకు పోవాలి. మనం ఎక్కడ కూడా అది మిస్ కాకోకుండా మనము ముందుకు వెళ్తూ, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అవమానములు వచ్చినా, ఏ విధమైనటువంటి పరిస్థితులు, నిరుత్సాహపరిచే పరిస్థితులు, అవిశ్వాసపు పరిస్థితులు, అవమానపు పరిస్థితులు ఎన్ని ఎదురొచ్చినా కూడా మనం ఏం చేయాలా? హల్లెలూయా. ఒక మాట ఉన్నది, మొదటి కొరింథీ, అందరూ తెద్దాం. మొదటి కొరింథీ 9వ అధ్యాయం 24వ వచనం. మొదటి కొరింథీ 9వ అధ్యాయము 24వ వచనంలో, రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుతురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందునట్లుగా పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షేమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షేమగు కిరీటం పొందుటకును మితముగా ఉన్నాము. ఆమేన్. ఆ దినాలలో పౌలు ఈ పత్రిక రాస్తున్నటువంటి దినాలలో ఒలింపిక్స్ జరిగేవి. ఏంటి ఒలింపిక్స్? అప్పుడే గ్రీక్ సామ్రాజ్యం, రోమా సామ్రాజ్యంలో నుంచి రోమా సామ్రాజ్యంలో నుంచి అది స్టార్ట్ అయిపోయింది. ఆ దినాలలోనే ఒలింపిక్స్ జరిగేవి. ఒలింపిక్స్లో విన్ అయినటువంటి వానికి ఒక కిరీటం, ఆలివ్ లీవ్స్ ఉంటాయి కదా, ఆలివ్ లీవ్స్తోనో ఏం చేసేవారంటే కిరీటం పెట్టేవారు. అది ఒక 3-4 రోజులు విన్ అయినటువంటి వానికి ఆ కిరీటం పెట్టేవాళ్ళు. అది 3-4 రోజులకి ఏమైపోయేది? అది వాడిపోతుంది. అది అందుకని ఆయన ఏం చెప్తున్నాడంటే, అయ్యా పందెపు రంగమందు, అంటే ఆ దినాలలో ఫస్ట్ పరుగు పందెం పెట్టారేమో తెలియదు, ఆయన దాన్ని గుర్తుపెట్టుకొని చెప్తున్నాడు. పందెపు రంగమందు పరిగెత్తువాడు బహుమానం పొందుతాడు, వానికైతే క్షయమైన కిరీటం వస్తుంది. కానీ మనకైతే యుగ యుగములు నిత్యము నిలిచేటువంటి అక్షయమైన కిరీటం ఉంటున్నది. హల్లెలూయా. అది ఒక్కసారి వచ్చిందా ఇక ఎన్నటికీ అది పోదు. ఒక చిన్న విషయం మీకు వివరిస్తాను. సపోజ్ పరలోకంలో కొన్ని పొజిషన్స్ ఉన్నాయనుకుందాం. ఏంటి అని అంటే CEO, మేనేజర్, అడ్మిన్, ఆ తర్వాత వచ్చి క్లర్క్, ప్యూను ఉండేటువంటి పొజిషన్స్ వచ్చాయి. ఏ పొజిషన్ కావాలనుకుంటారు మీరు? అందరూ CEO కావాలనుకుంటారా? హల్లెలూయా. ఓకే, పొరపాటున ప్యూన్ వచ్చింది అనుకుందాం. జస్ట్ అడుగుతున్నాను, మీకు వివరించడానికి అడుగుతున్నాను. ఇక్కడ ఒక చిన్న విషయం వివరిద్దునా? ఒక్కసారి ఆ పొజిషన్ ఈ భూమి మీద అయితే నువ్వు ప్యూన్ నుంచి CEO అయినటువంటి వాళ్ళు కూడా కావచ్చు. కసువు నూకుతూ పెద్ద పెద్ద కంపెనీలు పెట్టి CEOలు అయినటువంటి వాళ్ళు, ఫౌండర్లు అయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. హల్లెలూయా. కానీ పరలోకంలోనికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి నీకు ఒక పొజిషన్ ఇచ్చారనుకోండి, ఒక ప్లేస్, లేకపోతే ఒక స్థానం, లేకపోతే ఒక గ్రేడ్. దినకరన్ గారు, ఏసన్న గారు, పెద్ద పెద్ద దైవజనులు, బైబిల్ చెబుతున్నది పరలోకంలో పొజిషన్స్ ఉన్నాయి. పౌలు కూడా అంటాడు ఏంటంటే, నక్షత్రముల మహిమ వేరు,
లేకపోతే ఇంకా ఈ భూమి యొక్క మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు, సూర్యుని మహిమ వేరు. హల్లెలూయా. అలాగే పరలోకమికి వెళ్ళిన తర్వాత ఆయన కొరకు ప్రయాసపడినటువంటి వారి మహిమ వేరు, పత్రికలు పంచిన వారి మహిమ వేరు, దెబ్బలు కొట్టించుకున్న వాళ్ళ మహిమ వేరు, లేకపోతే ఆయన నామం నిమిత్తం ఆస్తులు వదిలిపెట్టుకున్న వారి మహిమ వేరు, అవమానములు పడిన వారి మహిమ వేరు, మరణము నొందిన వారి మహిమ వేరు. ఆమేన్. ఒక్కసారి ఏదో ఒక పొజిషన్ ఫిక్స్ అయింది అనుకుందాం పరలోకంలో, ఇంకంతే, నిత్యము అదే పొజిషన్. ఇంకా హల్లెలూయా. పొజిషన్లో నుంచి డిమోషన్ ఉండదు, పొజిషన్లో నుంచి ప్రమోషన్ ఉండదు. వాటికి వెళ్ళిన తర్వాత నేను ఇంకొక పొజిషన్కి ట్రై చేసుకుంటాను అనే దానికి ఎంత మాత్రము లేదు. ఇప్పుడు చెప్పండి, ఏ పొజిషన్ కోసం పోరాడదాము? హల్లెలూయా. కొంతమంది అయితే అసలు కంపెనీలోకి ఎంటర్ అవుతారో కాదో అన్నట్లు ప్రయాణం సాగుతూ ఉంది. హల్లెలూయా. ప్యూన్ కదా దేవుడు ఎరుగు, ఫస్ట్ అడుగు పెట్టడం అన్నా సరిగా ఉంటుందా, మనకు కంపెనీ చూడడానికన్నా అవకాశం ఉంటుందా అన్నట్లు ప్రయాణాలు కొనసాగుతూ ఉన్నాయి కొన్ని ప్రయాణాలు. హల్లెలూయా. గమనించండి, నువ్వు దేని కొరకైతే నీ ప్రయాణము, దేని కొరకైతే నీ యొక్క, అందుకనే దేవుడు కూడా 30 ఇంతలుగా ఫలించేవాడు ఉన్నాడు, 60 ఇంతలుగా ఫలించేవారు ఉన్నారు, 100 ఇంతలుగా ఫలించేవారు ఉన్నారు. మరి 30 ఇంతలు ఫలించేటువంటి వానికి ఆ 100 ఇంతల ఫలము దక్కుతుందా? మరి ఎప్పుడు ఆ 100 ఇంతల ఫలము ఫలించడానికి నీకు అవకాశం ఉంది? భూమి మీద ఉన్నప్పుడా, పరలోకంలోనికి వెళ్ళినప్పుడా? హల్లెలూయా. ఇంకొకటి ఏంటంటే, ఈ భూమి మీద నీ పందెము నీ పక్కన ఉన్న వాళ్ళతో కాదు, నీ పక్కన ఉన్న పరిచర్యలతో కాదు, పక్కనున్నటువంటి దైవజనులతో నాకు కాదు, నీ పక్కనున్న విశ్వాసులతో నీకు పరుగు కాదు. నీ పరుగు పందెం ప్రత్యేకమైనది, నీ యొక్క పని ప్రత్యేకమైనది, నీ యొక్క పిలుపు ప్రత్యేకమైనది. ఆ యొక్క పందెములో, ఆ యొక్క ప్రయాణములో నువ్వు ఒక్కనివే ఉన్నావు. ఎంతమంది ఉన్నారు? నువ్వు ఒక్కనివే ఉన్నావు, ఎవరు లేరు. హల్లెలూయా. ఒకసారి ఒక దేశంలో ఏంటనంటే, ఒక అమ్మాయి చాలా ఫాస్ట్గా పరిగెత్తగలదు. ఆ అమ్మాయిని ఎవరు జయించలేరు. ఆ అమ్మాయితో పోటీపడి గెలిచినటువంటి వాళ్ళకి ఒక కంపెనీ అనౌన్స్ చేసింది, 50 లక్షల రూపాయలు బహుమతి కూడా ఇస్తామని అనౌన్స్ చేసింది. ఆ అమ్మాయితో పోటీ పడడానికి ఎవరు రావట్లా, ఎందుకంటే తప్పకుండా అందరూ ఓడిపోతారు. కానీ ఒకడు ఏం ఆలోచించాడంటే, ఎలాగైనా గెలవాలి, ప్రయత్నం చేయాలి, కష్టపడాలి అని చెప్పి, అయినా కూడా మనకి తెలుసు ఆ అమ్మాయితో పోటీపడి నేను గెలవలేను అని చెప్పి, సరే వాడు ఒక ప్లాన్ వేసుకున్నాడు, ఎలాగైనా సరే ఆ అమ్మాయిని నేను ఓడించాలనంటే ఏం చేయాలి. హల్లెలూయా. ఈ అమ్మాయికి ఏమంటే ఇష్టము? ఏంటి? లేడీస్కి ఏమంటే ఇష్టము? ఆ అమ్మాయికి బంగారం అంటే ఇష్టం అని తెలుసుకున్నాడు. హల్లెలూయా. వాడేం చేశాడంటే, ఆ పరుగు పందెంలో ఉండేటువంటి రోడ్లో పరిగెత్తారు కదా, రోడ్లో ఆడొక బంగారు కమ్మ, ఆడొక బంగారు చైను. హల్లెలూయా. ఇంకా కొంచెం ముందుకు పోతే రకరకాలైన గోల్డ్ ఐటమ్స్ అంతా కూడా అక్కడక్కడక్కడ వేసుకుంటే వెళ్ళిపోయాడు ముందుగానే. సరే నేను పోరాడతాను అని చెప్పాడు. పోటీ స్టార్ట్ అవుతా ఉన్నది. ఈ అమ్మాయి వీడు నిలబడుకొని ఉన్నాడు. హల్లెలూయా. ఈ అమ్మాయి వీడు పరిగెత్తారు. ఈ అమ్మాయి వీడిని దాటేసింది. పోతా ఉంది. మధ్యలో పోతా ఉంటే ఏదో జిగేలని మెరిసింది. ఏందో మెరిసిందిరా అని చెప్పి మెల్లగా వెనక్కి తిరిగి చూసింది. ఇంకొంచెం ముందుకు పోగానే మళ్ళీ ఇంకా కొంచెం మెరిసింది. హల్లెలూయా. మెల్లగా స్పీడ్ తగ్గిపోయింది. వీడు కొంచెం స్పీడ్ అందుకున్నాడు. ఇంకా కొంచెం ముందుకు పోగానే తీసుకోవాలని ఆశ, అమ్మ మిస్ అయిపోతున్నాయి, గోల్డ్ చైన్లు కనపడుతున్నాయి, ఇవి కమ్మలు కనపడుతూ ఉంటున్నాయి, అవన్నీ జరుగుతూ ఉంది. ఇంకొంచెం ముందుకు పోయేసరికి ఇంకొంచెం పెద్ద వస్తువు కనపడేసరికి ఎలాగైనా సరే పరిగెత్తుకుంటానే పోయి దాన్ని ఎత్తుకొని పోదాము, ఇంకా వాడి ఆడ వస్తాన్నాడు కదా అనుకుని దాన్ని పరిగెత్తుకుంటానే ఆ స్పీడ్లోనే పోయి ఎత్తుకోవడానికి చేత్తో ప్రయత్నించింది. కింద పడి దొర్లుకుంటూ పడిపోయింది. వీడేం చేశాడు? పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఏం చేశాడు? పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. చక్కగా వాడు చేరాల్సిన గమ్యానికి చేరాడు. గెలుచుకోవాల్సినటువంటి బహుమానం గెలుచుకున్నాడు. వాళ్ళ అమ్మ వచ్చింది. ఎందుకు ఓడిపోయినావు అని అడిగింది. వాళ్ళ అమ్మ చేతిలో ఆ మెరిసేటువంటి బంగారం పెట్టింది. వాళ్ళ అమ్మ చూసింది, ఇది బంగారు కాదే, రోల్డ్ గోల్డ్. ఏంటిది? రోల్డ్ గోల్డ్. చెంపకు చెల్లుమని అనిపించి, రోల్డ్ గోల్డ్ కోసం ఓడిపోయినావా? నీ ఎదుట ఉంచబడినటువంటి పరుగు పందెము ఉన్నతమైనది. అది గెలిచింటే ఇలాంటివి నువ్వు ఎన్నైనా కొనుక్కోగలవు. కానీ వీటి కొరకు క్రైస్తవుల యొక్క పరుగు పందెము ఇలాగనే ఉంది. ఏంటనంటే, మనమేమో ప్రార్థన చేసుకోవాలనుకుంటాం, మనమేమో దేవునిలో ప్రయాణం సాగించాలనుకుంటాం, ఉపవాసాలు ఉండాలనుకుంటాం, లేకపోతే విశ్వాసం పెంచుకోవాలనుకుంటాం, ప్రయాణం అనేది సాగిస్తూ ఉన్నాం. అయితే
సాతాను వచ్చి శోధనలు ఏ విధముగా పక్కనున్నవాడు ఆ గోల్డ్ వేసుకుంటూ వెళ్ళాడో సాతాను కూడా ఆశ చూపిస్తున్నాడు. లోక సంబంధమైన ఆశలు, వస్తు సంబంధమైనటువంటి ఆశలు, మనుషులకు సంబంధించినటువంటి ఆశలు, అనేకమైనటువంటి వాటిని వాడు చూపించుకుంటూ ఆ పరుగు పందెములో మనము సాధించలేకుండా పోగొట్టుకునేటువంటి విధముగా, నష్టపోయేటువంటి విధముగా మన జీవితాలు ఆ గమ్యము వైపున చేరకుండా, దేవుడు ఇచ్చేటువంటి బహుమానమును పొందుకొనకుండా, దేవుడు ఏర్పాటు చేసిన శ్రేష్టమైనటువంటి గమ్యమును చేర్చుకొనకుండా లోక సంబంధమైన వాటి వైపున, వస్తువుల వైపున, లేకపోతే రకరకములైనటువంటివి అవి కలిగి ఉండడం తప్పు కాదు. బైబిల్ చెబుతుంది అబ్రహాము బహుధనవంతుడే, అయినప్పటికీ తగ్గించుకునే స్వభావం కలిగిన వాడు. హల్లెలూయా. దేవుని కొరకు తన ప్రాణమును ఇవ్వడానికి హృదయం కలిగినటువంటి వాడు. కానీ ఈ లోకంలో మనం చూచుచున్నటువంటి వారిలో ఎలా ఉన్నారు అని అంటే, ఒక స్థాయి వచ్చేంత వరకు తగ్గించుకునే స్వభావం ఉన్న, స్థాయి దాటినటువంటి తరువాత గర్వం అనేది వారి హృదయములలోనికి వెళ్ళి వారి జీవితములను నష్టపరచుచు వారి పరిస్థితులలో అనేకమైనటువంటి మార్పులు తీసుకొని వచ్చి దేవుని నామమును కించపరిచేటువంటి జీవితాలే బ్రతుకుతూ ఉంటున్నారు. హల్లెలూయా. నీ పరుగు పందెంలో చుట్టూ ఎవరు లేరు నీకు, కానీ నీ పరుగు పందెం ఉంది, కానీ ఇద్దరు నీతో కలిసి పరిగెడుతున్నారు, నీ పక్కన ఉంటున్నారు ఇద్దరు. ఎవరో చెప్తారా? చెప్పండి. దేవుడు, ఇంకెవరు? హల్లెలూయా. ఎవరున్నారు నీ పక్కన? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు ఒక వైపున, ఇంకో వైపున దేవుడు అంటున్నాడు, నువ్వు ప్రయాణంలో అలసిపోతున్నావా, నేనున్నాను, ఓడిపోవు నువ్వు. హల్లెలూయా. దిగులు పడ్డావా, దిగులు పడవద్దు, నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండు. ఒకవైపున ఇంకొక వైపున సాతాను అంటున్నాడు, నీ చేత కాదు, నువ్వు చెయ్యలేవు, నువ్వు పడిపోతావు, నీ జీవితం ఇంతే, నువ్వు ఇలాగనే ఉండాల్సిందే, నువ్వు మారలేవు, ఈ పాపాన్ని నువ్వు జయించలేవు, నువ్వు ముందుకు సాగలేవు, నీ బ్రతుకింతే అని చెప్పి వాడు ఒకవైపున నిన్ను డిస్కరేజ్ చేస్తున్నాడు. ఇంకో వైపున దేవుడు వచ్చి, నీ చేత అవుతుంది, నువ్వు చెయ్యగలవు, నేను నీకు తోడుగా ఉన్నాను, నీకు శక్తినిస్తాను, మలుపులు వచ్చాయా కొంచెం మెల్లగా వెళ్ళు. హల్లెలూయా. చీకటిగా ఉంటున్నదా, నా చెయ్యి పట్టుకో, నీకేం కనపడడం లేదా, నా చెయ్యి పట్టుకో అంటున్నాడు యేసయ్య. హల్లెలూయా. అయ్యా కొండ ఉన్నది ప్రభా, ఎక్కలేని నా చేత కాదు అని అంటే ఆయన చేతుల్లో తీసుకొని ఎక్కించుకుంటూ వెళ్ళేటువంటి వాడు. హల్లెలూయా. ఆయన ప్రేమ అట్లాంటిదండి. కన్నీరు కార్చినటువంటి ప్రేమ, మరణమును పొందినటువంటి ప్రేమ, మన జీవితములను ఏం కావాలండి మనకు? తన ప్రాణముని ఆయన ఇచ్చేశాడు, అడిగితే ఏమైనా ఇవ్వడా మనకు? దేవుడు అంట పరలోకం నుంచి యేసును పంపించిన తర్వాత అనుకుంటున్నాడంట, తండ్రి అయిన దేవుడు అంట అడుగుతున్నాడు అనమాట, ఇంకా ఏమైనా ఇవ్వాలి నా పిల్లలకి, ఇంకా ఏమైనా ఇవ్వాలి నా పిల్లలకి, ఏముంది ఇంక ఇవ్వడానికి? ఏసే వచ్చేసాడు, ఇంక భూమికి ఇంకేముంది ఇవ్వడానికి? ఏమి లేదు, ఇంక పరలోకంలో ఏసే మన కొరకు వచ్చేసాడు, పరలోకమే మన కొరకు దిగి వచ్చింది. హల్లెలూయా. ఒకనొక రోజున మనం ఆయన దగ్గరికి చేరితే పరలో అందరూ అంటారు, అక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి, నరకానికి వెళ్ళకూడదు, లేకపోతే ఇంకో చోటుకి వెళ్ళకూడదు, పరలోకానికి కాదు, ఏసి ఆడుంటే ఆడు ఉండాలి మనం, అంతే. హల్లెలూయా. అది ఎక్కడైనా సరే, నువ్వు ఎక్కడికైనా నడిపించు ప్రభు అనేటువంటి విశ్వాసంతోనే మనము ముందుకు సాగాలి. ఆమేన్. మన ఎదుట ఉంచబడినటువంటి పరుగు పందెములో విశ్వాసముతో, నెమ్మదితో, ఓపికతో మనము ముందుకు సాగాలి. లోకములో ఉండేటువంటి వారు మనల్ని చెబుతున్నాను, లోకములో ఉండేటువంటి వాళ్ళు 199 మంది మనల్ని నిరుత్సాహపరిచేవారే. హల్లెలూయా. మనల్ని వెనుకకు లాగేటువంటి వారే, మన విశ్వాసములో నుంచి పక్కకు తప్పించేటువంటి వారే, నష్టమును కలుగజేసేటువంటి వారే. ఎప్పుడు చెప్పేటువంటి ఒక కథనే, ఒక కుందేలు ఇంకొక కుందేలు పోతూ ఉంటున్నాయి. ఏంటనంటే ఆ కుందేలతో అందరూ అంటున్నారు ఏంటనంటే, నువ్వు సాధించగలవు అని ఒక బాగా పరిగెత్తే కుందేలతో అంటుంటే అది బోల్టా కొట్టేసింది. హల్లెలూయా. ఇంకో కుందేలు పరిగెడతా ఉంది, ఆ కుందేలే సాధించలేకపోయింది, ఈ కుందేలు ఏం సాధించగలదు అని చెప్పి అందరూ కేకలేస్తున్నారు. కానీ ఆ కుందేలు దాటుకొని అన్ని కుందేళ్ళని దాటుకొని అది వెళ్ళిపోతా ఉంది. హల్లెలూయా. విన్ అయినప్పుడు అడిగారంట ఆ కుందేలుకి, ఎలా నువ్వు గెలవగలిగావు? అందరూ గెలవలేకపోయారు, అందరికీ చేత కాలేదు, అసలు నువ్వు గెలవలేవు అనుకున్నారు, నువ్వు ఎలా గెలిచావనంటే కొంచెం గట్టిగా చెప్పండి నాకు చూడనిందంట. అది ఏంటి? కొంచెం గట్టిగా చెప్పండి. ఏంటనంటే దానికి వినపల్లే వీళ్ళందరూ అన్నమాటలు. హల్లెలూయా. అన్నమాటలు దానికి వినపల్లే, ఆ వినపడింటే అది కూడా
నిరుత్సాహపడేది. హల్లెలూయా. కొన్నిసార్లు లోకంలో ఉండే మాటలకు మనం ఏం చేయాలా? చౌటోల లాగానే ఉండాలన్నమాట. వాళ్ళు ఎన్నన్నా కూడా ఏమన్నా కూడా మనము దేవుడు మనకిచ్చిన వాగ్దానము పొందుకున్నటువంటి తర్వాత మనము నమ్మకముతో, విశ్వాసముతో, ఓపికతో ముందుకు వెళ్ళాల్సిందే. కొన్నిసార్లు కొంతమంది వస్తారు, కాదు ఇది జరగదు, ఇది అవ్వదు. హల్లెలూయా. మనం మాత్రము దేవుడు ఇచ్చాడు అని అంటే దేవుడే జరిగిస్తాడు అని ముందుకు వెళ్ళాల్సిందే. హల్లెలూయా. ఏదైనా జరుగుతుందంటేనే దేవుడు ముందుగా నీతో వచ్చి చెప్తాడు, ఈ సత్యాన్ని తెలుసుకో నువ్వు. హల్లెలూయా. జరగదు అన్నట్లయితే దేవుడు వచ్చి నీ ఎదుట చెప్పడు. ఆమేన్. ఆయన జరిగిస్తాడు కాబట్టే, జరిగించగలడు కాబట్టే నీ ఎదుటకు ముందుగానే వచ్చి వాగ్దానం చేసేటువంటి దేవుడు. హల్లెలూయా. యోసేపు యొక్క జీవితంలో అతడు ఇంకా తన తండ్రి యొక్క ఇంటిలోనే ఉన్నప్పుడు నిన్ను సింహాసనం మీద కూర్చుండబెడతాను అని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు. ఆమేన్. ఆయన చేశాడు. హల్లెలూయా. మనము బాగా గమనించండి, కింద నుంచి పోయే బదులు పైన నుంచి వద్దామండి. ఫస్ట్ కింద నుంచి వెళ్దాము, తర్వాత పైన నుంచి వద్దాము. దేవుడు ఏ విధంగా లింక్ తీసుకొని వచ్చాడు అనేది. ఆ చోటుకి తీసుకొని వెళ్ళడానికి, ఆ చోటుకి ఏంటది గురి ఏంటి? దేవుడు ఏర్పాటు చేసిన గురి ఏంటి? ఫరో యొక్క సింహాసనమే, ఫరో యొక్క మంత్రి. హల్లెలూయా. బాగా గమనించండి, ఆ స్థానంలోనికి వెళ్ళాలని అంటే చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఎవరో ఒకరు తెలియాలి కదా. తెలియాలా కదా? వాళ్ళిద్దరిలో ఆయన చుట్టూ ఎవరున్నారు? ఇద్దరు ఉన్నారు. భక్షకారుడు, పానదాయకుడు. అంటే ఒక ఆయన కప్పిచ్చే ఆయన, అంటే వాటర్ కానీ డ్రింక్ కానీ, ఇంకొక ఆయన భోజనం సర్వ్ చేసే ఆయన. అంటే వీళ్ళిద్దరి పని ఏంటి అని అంటే రాజు తాగడానికంటే ముందుగానే వాళ్ళు టేస్ట్ చేయాలా, అంటే రాజుకి ఏమైనా విషయం కలిసిందా లేదా అనేటువంటి విషయాన్ని. ఇప్పుడు ఎక్కడో సమస్య వచ్చింది, ఆ సమయంలో వీళ్ళిద్దరు ఎక్కడికి వచ్చారు? జైలుకి వేశారు. అంటే ఇక కేసు తేలాలా, ఎవడు సరైనోడు, ఎవరు సరైనోడు కాదో, ఎవడు మోసం చేశాడో. హల్లెలూయా. ఇప్పుడు అక్కడికి ఎవరు రావాలా? యోసేపు రావాలా. ఆమేన్. హల్లెలూయా. యోసేపు అక్కడికి రావాలనంటే యోసేపు ఏదో ఒక సమస్యలో ఇరుక్కోవాలా, లేదా తప్పు చేసిండాలా. యోసేపు తప్పు చేసేటువంటి వాడు కాదు. కాబట్టి ఎక్కడున్నాడు ఆయన? పోతీఫర్ ఇంట్లో ఉన్నాడు. పోతీఫర్ ఇంట్లో ఆమె ఎప్పుడైతే నేరం మోపగానే ఏం జరిగింది? చెరసాలలోకి వేయబడ్డాడు. పోతీఫర్ దగ్గర ఉన్నాడు కాబట్టి ఆ యొక్క మిస్టేక్ జరిగింది కాబట్టి ఎత్తుకొని వెళ్ళి ఆ చెరసాలలో వేశారు. పోతీఫర్ దగ్గర మిస్టేక్ కాకపోతే, అసలు పోతీఫర్ దగ్గరే లేకపోతే అక్కడికి వెళ్ళేవాడా? హల్లెలూయా. ఇట్ ఈస్ ద డివైన్ ప్లాన్ ఆఫ్ గాడ్. ఆమేన్. పోతీఫర్ దగ్గరికి అమ్మి వేయబడ్డాడు. అలా అన్నదమ్ములు అమ్మేశారు. మధ్యలో ఉంటున్నటువంటి బానిసలను కొనేటువంటి వారికి అమ్మేశారు. మిద్యానీయులకు అమ్మేస్తే వాళ్ళందరూ వచ్చి ఆయన తీసుకొని వెళ్ళి పోతీఫర్ దగ్గర అమ్మి పడేశారు ఆ దినాలలో. బట్ మనుషులు ఏర్పాటు చేసినటువంటి ప్రణాళికలలో మనకెప్పుడు శ్రమలు కలుగుతాయి, మార్గములలో ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే నమ్మకముతో, విశ్వాసముతో ఎప్పుడైతే దేవా నాకు సహాయము చెయ్యి అని నువ్వు అడుగుతుంటున్నప్పుడు దేవుడు ఆ క్రమములోనే ఆయన ఏర్పాటు చేసినటువంటి గమ్యమునకు, ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి స్థానములోనికి దేవుడు నిన్ను తీసుకొని వెళ్తాడు. ప్రజెంట్ ఏ పొజిషన్లో నువ్వు ఉంటున్నావో అది ఫైనల్ పొజిషన్ కాదు. హల్లెలూయా. నీకంటూ ఒక ఉన్నతమైన పొజిషన్ ఉంటున్నది, హైయెస్ట్ పొజిషన్ ఉంటున్నది, లాస్ట్ పొజిషన్ ఉంటున్నది. ఆ పొజిషన్లకు వెళ్ళేటువంటి మార్గంలోనే నువ్వు ఉన్నావు. హల్లెలూయా. ఆ మార్గంలో క్రమంలోనే నువ్వు ఉంటున్నావు. నీకు ఇరుకులు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, అవమానములు వచ్చాయి. స్టిల్ వాట్ యు హ్యావ్ టు డూ ఈజ్, నువ్వు చేయాల్సినటువంటి పని ఏంటంటే నమ్మకముతో, విశ్వాసముతో తగ్గించుకొని, ప్రభువా నేను ఏ స్థితిలో ఉంటున్నాను కూడా నేను నీ మార్గంలో, నీ మాటలతోనే నేను ముందుకు నా ప్రయాణము సాగిస్తాను. నీవు నాకు అప్పచెప్పినటువంటి పనిని నేను జాగ్రత్తగా చేసుకుంటూ నేను వెళ్తాను. హల్లెలూయా. మన జీవితములు చాలా 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 విలువైనవి. అంటే మనకున్న సమయం చాలా తక్కువ అండి. బాగా గమనించండి, ఇప్పుడు మన తాతల జనరేషన్ వరకు పేర్లు గుర్తుంటాయి అంతే. అంతకుముందు మీ తాతకు వాళ్ళ తాత పేరు చెప్పండి, మీరు ఉందా మీ దగ్గర ఎక్కడైనా రికార్డు? ఏడెదిగినా కూడా మీకు దొరకదు. హల్లెలూయా. అండ్ ఒక 100 సంవత్సరాల తర్వాత మనల్ని ఎవరైనా గుర్తుపెట్టుకుంటారా? పోనీ మన పిల్లలు గుర్తుపెట్టుకుంటారు, మన వాళ్ళు మనవరాలు చూస్తారు తర్వాత. హల్లెలూయా. అంటే ముందోళ్ళు మనకు అవసరం లేదు, అవునా కాదా? తర్వాత వచ్చేవాళ్ళు కొంతకాలం అయినటువంటి తర్వాత వాళ్ళు కూడా. నీ విలువ, జీవితం యొక్క విలువ ఎవరిది? నీదే. ఈ విలువైన జీవితమును దేవుడు అడుగుతున్నాడు. దేవుడు దీనిని పరిశుద్ధపరచాలనుకుంటున్నాడు. ఆయన మహిమ కొరకు వాడుకోవాలనుకుంటున్నాడు. ఆయన స్వార్థపరుడా? కాదు. హల్లెలూయా. తన ప్రాణమునే పెట్టాడు, ఇంకెక్కడిది ఆయనకు స్వార్థం ఇంకా? హల్లెలూయా. అవునా కాదా? ఆలోచించండి.
ఆయన ఎందుకు అడుగుతున్నాడు అని అంటే ఆయనతో పాటు నిత్య నివాసములో ఉన్నతమైనటువంటి నివాసములలో నివాసము చేయుటకే ఆయన అడుగుతున్నాడు. ఆయనతో పాటు సహవాసము చేయుటకు ఆయన యొక్క వధువు సంఘముగా నన్ను పిలుచుకుంటున్నాడు. ఆ స్థానంలోనికి వెళ్ళాలి అని అంటే మన పరుగు పందెం అనేది మితముగా ఉండాలి. ఒక పరుగు పందెం మందు పరిగెత్తేటువంటి వాడు ఉదయమునే లేస్తాడు, జాగింగ్కి వెళ్తాడు, వాకింగ్ చేస్తాడు, ఎక్సర్సైజులు చేస్తాడు, తినాల్సినటువంటి ఆహారములలో ఏవి పడితే అవి తినడు, ఎలా పడితే అలాగ ఉండడు, సమయానికి పడుకుంటాడు. మరి ఒక క్రైస్తవునిగా, దేవుని యొక్క బిడ్డగా నువ్వు ఏం చేయాలి? నీకంటూ ఒక ప్రణాళిక ఉంటుంది. నువ్వు పొద్దున్నే 4 గంటలకే లేచి పరిగెత్తమని దేవుడు ఏం చెప్పడంలే. హల్లెలూయా, అర్థమవుతున్నదా నేను చెబుతున్నది? అండ్ వాకింగ్ ఇస్ గుడ్, ఆరోగ్యానికి అవసరం, తప్పకుండా చేయాల్సిందే. కానీ క్రైస్తవ జీవితం నేను చెబుతున్నాను ఏంటనంటే, గమనించండి, నీ యొక్క ప్రయాణం ఉంటున్నది మితముగా అన్నింటిలో అన్ని చేయదగినవే. నువ్వు గంటసేపు 4-5 గంటలు 6 గంటలు నువ్వు సెల్ ఫోన్లు పట్టుకొని ఎంతసేపు అయినా ఉండొచ్చు, నువ్వు చేయొచ్చు. కానీ హల్లెలూయా, నువ్వు వ్యర్థమైన వాటి వైపున నీ టైంనంతా, నీ బలాన్నంతా, నీ యొక్క జీవితాన్నంతా వ్యర్థపరచవచ్చు. నీకు ఇవ్వబడింది నీ జీవితం. బట్ అట్ ద ఎండ్, చివరిలో దాని యొక్క అర్థము, దాని యొక్క విలువ పోగొట్టుకున్నట్లయితే దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ స్థానమునకు కానీ, ఆ యొక్క ఉన్నతమైన పిలుపుకు కానీ న్యాయము చేయలేము. హల్లెలూయా. గత కొన్ని వారములుగా ఇదే మాట మీదనే మన ధ్యానం సాగుతూ ఉంటున్నది. ఎక్కువ సమయం తీసుకోను, రేపటి దినమున అన్నీ సిద్ధపడాలి కాబట్టి, ఫంక్షనాలు చేసుకుంటున్నాం, అనేకమైన పనులు ఉంటున్నాయి కాబట్టి నేను ముగిస్తున్నాను ఇంకొక 5 నిమిషాలలో. గమనించండి, కాలము గడుచుచున్నది. 2023 కూడా మన జీవితంలో దాటి వెళుతూ ఉంటున్నవి. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ. 2024లో నువ్వు ఏ విధముగా దేవుని కొరకు బ్రతకాలనుకుంటున్నావు, ఏమి చేయాలనుకుంటున్నావు? నేను ఒక ఛాలెంజ్, కనీసం దేవునితో ఒక సమయం నేను ప్రార్థనా సమయం గడుపుతాను అనే ఒక ఛాలెంజ్ తీసుకోనండి. దేవుని కొరకు కనీసం సంవత్సరం అంతటిలో ఒక 5 మంది వారి యొక్క పరిస్థితులలో, వారి యొక్క ఇరుకులలో, వారి యొక్క ఇబ్బందులలో కనీసం ఒక 5 మందికి నేను సహాయం చేస్తాను. అది ఆర్థికమైన సహాయమైనా పర్వాలేదు. హల్లెలూయా. వారి కష్టములలో, వారి ఇబ్బందులలో, వారి అవమానంలో, వారి కష్టములో, వారి జీవితమును బాగు చేయడానికి అది మాట సహాయమైనా, డబ్బు సహాయమైనా, మరి ఏ సహాయమైనాను సరే, నీ మంచితనమును నీవు చూపించమని నేను 5 మందికి, కనీసం 5 మందికి అని నేను చెబుతున్నాను. హల్లెలూయా. అర్థమవుతున్నది కదండి నేను చెబుతున్నటువంటి మాటలు? కనీసం ఒక 5 మందికి. పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవుడు అంటున్నాడు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే, ఆయన గమనించండి ఏంటనంటే, ఆశీర్వదింపబడిన వాళ్ళ లోపలికి రండి. ఎందుకు ఆశీర్వదింపబడ్డారు అని అంటే, నేను చెరసాలలో ఉంటే నువ్వు నన్ను చూడవచ్చావు, ఆకలితో ఉంటే అన్నం పెట్టావు, వస్త్రములు ఇచ్చావు, మేమెప్పుడు చేశాం ప్రభువా అని వాళ్ళంటే, అట్లాంటి ఆ పరిస్థితులలో ఉంటున్నటువంటి వారు హల్లెలూయా చేశారు కాబట్టి ఇంకొంతమందిని శపింపబడిన వారులారా మీరు పోండి, మీకు ఏర్పాటు చేయబడినటువంటి నరకానికి పోండి అని చెప్తున్నాడు. ఏంటి అని అంటే, హల్లెలూయా, ఆకలితో వస్తే అన్నం పెట్టలేదు, వస్త్రం ఇయ్యలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు, నాకే చేయలేదు మీరు అంటే, మేమెప్పుడు చేయలేదని అంటే, వచ్చిండేది నేనే అన్నాడంట దేవుడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, మన జీవితాల్లో గమనించండి, మన జీవితముల మీద ఉంటున్నది. కనీసం కొద్ది మందికి దేవుని మాటలు చెప్పండి. చాలా కష్టములలో ప్రజలు ఉన్నారండి, ఏం తెలియక, ఎలాగ వెళ్ళాలో వారి జీవితములలో తెలియక, ధైర్యం చెప్పేటువంటి వారు లేక, నిరీక్షణ కలిగించేవారు లేక, వారి జీవితములలో పోగొట్టుకున్నటువంటి పరిస్థితులలో అనేకులు ఉంటున్నారు. అది మన బాధ్యత కాదా? మానవునిగా కేవలము నేను, నా పిల్లలు, నా భార్య, నా కుటుంబము, ఇది మాత్రమేనా? హల్లెలూయా. దేవుడు వాటిని దీవిస్తానంటున్నాడు కదా, చేస్తానంటున్నాడు కదా. కొద్ది సమయము, వారంలో అర్ధ గంట లేదా గమనించండి, వారంలో ఒకరికి ఫోన్ చేయండి. ఒక 10 నిమిషాలు, గంటలు మనం అన్ని విషయాలు మాట్లాడతాం కదా. కొత్త వాళ్ళకి, చర్చిలో ఉన్న వాళ్ళకి, లేకపోతే మీ స్నేహితులకు ఫోన్ చేసి వాళ్ళ కష్టాలు కనుక్కొని నేను ప్రార్థన చేస్తానని చెప్పండి. మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పండి, తెలియజేయండి. ఆ సమయంలో వారి జీవితములలో ఒక ఓదార్పు కలుగుతుంది, ఒక ధైర్యం కలుగుతుంది. ఒక వ్యక్తి పడిపోయేటువంటి వ్యక్తిని నిలబెట్టడం అనేటువంటి ధన్యత ఎంత గొప్ప మంచి ధన్యత. నా వైపు నా దృష్టి పెట్టండి. హల్లెలూయా. అర్థమవుతుంది కదా నేను చెబుతున్నటువంటి మాటలు? వీఆర్ ఎంటరింగ్ టు ద న్యూ ఇయర్. చేంజ్ సమ్ లైఫ్ స్టైల్. నీ లైఫ్ సోమరి వాళ్ళే వద్దు. హల్లెలూయా. ఎక్కువగా సెల్ ఫోన్కి అడిక్ట్ అయిపోయి, లేకపోతే అమ్మాయిలతో చాటింగ్లని, అబ్బాయిలతో చాటింగ్లని, మీటింగ్లని, ఔటింగ్లని చెప్పి వెళ్ళిపోయి లైఫ్ని అంతా వ్యర్థమైనటువంటి వాటి వైపు నా చేసుకుంటున్నావా? వద్దు. ఫోకస్ ఆన్ యువర్ ఫ్యూచర్. హల్లెలూయా. దేవుడిచ్చినటువంటి మాటను పట్టుకో, దాన్ని నువ్వు గుర్తుపెట్టుకొని ముందు పెట్టుకొని ప్రయాణమును సాగించు. విలువైనది. నువ్వు అందరూ అంటుంటారు ఏంటంటే, క్లాసులో మేము చదవలేని వాళ్ళందరూ ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా కూడా బ్యాక్ బెంచర్స్ అవని ఇవని ఏదేదో చేసేసారని. నేను చూసినంత వరకు బాగా చదువుకున్న వాళ్ళే బాగా పైకి వచ్చారు. అవునా కాదా? ఆలోచించండి.
హల్లెలూయా. అంటే తెలియజేయాలన్నమాట మన పిల్లలకి కానీ తోటి వారికి కానీ. ఆమేన్, హల్లెలూయా. మన ఎదుట పరుగు పందెం ఉన్నది, విలువైనది. నిస్వార్థమైనటువంటి దేవుడు మన ఎదుటకు వచ్చి తన ప్రాణమును పెట్టి ఆయన అడిగాడు. మనము ఆయన గురించి 10 మందికి 10 మంచి మాటలు చెప్పి వారి జీవితమును చీకటిలో నుంచి ఆయన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి నడిపించవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. వీఆర్ నాట్ ట్రాన్స్ఫరింగ్ ఫ్రమ్ వన్ రిలీజియన్ టు అనదర్ రిలీజియన్. మతము నుంచి ఇంకొక మతంలోనికి పిలవడానికి మనం పిలువబడలేదు. హల్లెలూయా. మనము ఏ సంబంధము లేని స్థితిలో చీకటిలో ఉంటున్నటువంటి వానిని వెలుగులోకి పిలవడానికి. హల్లెలూయా. ఒక రిలేషన్, దేవుడు ఆయన తండ్రి ఆయనకు కుమారులుగా ఉండేటువంటి ఒక సంబంధంలోనికి పిలవడానికే మనల్ని దేవుడు వాడుకుంటున్నాడు. మనల్ని పిలిచినది కూడా ఆ పిలుపుకే, అందరినీ నడిపించుకుంటున్నది కూడా దేవుడు ఆ పిలుపుకే. లేచి నిలబడి దేవుని యొక్క సన్నిధిలో ఈరోజు నేను కొద్దిగా ముందుగానే ముగిస్తుంటున్నాను. రేపటి దినమున అనేకమైనటువంటి కార్యక్రమాలు ఉంటున్నాయి, ప్రాక్టీసెస్ ఉంటున్నాయి. సో ఈరోజు నేను త్వరగానే ముగించాను, గమనించాలని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం దేవుని యొక్క సన్నిధిలో. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. నమ్మదగిన దేవుడవు తండ్రి, కృప చూపుచున్నటువంటి వాడవై ఉన్నావు దేవా. నీ యొక్క సన్నిధి చేత, నీ కృప చేత నింపమని అడుగుచున్నాము తండ్రి. మా జీవితములు నీ సన్నిధిలో ఉంటున్నవి ప్రభువా. ఈ యొక్క ఉదయమున ప్రభువా నీ యొక్క కృప వాత్సల్యత చేత మమ్మల్ని ఆదరించుచున్న దేవుడవై ఉన్నావు. ఆశ్చర్య కార్యములను జరిగించి వాడవై ఉంటున్నావు. నమ్మదగిన దేవుడవు నాయన. అయ్యా, ఈ కొన్ని మాటలు మా హృదయములలో లోపట నాటుబడినట్లు సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాం. అపవాది వీటిని ఎత్తుకొని వెళ్లకుండా అయ్యా నీవు చుట్టూ కంచెను వేయమని ప్రార్థన చేస్తున్నాం. మా జీవితములు నీవి. గత కాలం అంతా కూడా నీవెంతగానో కాచావు. 2023వ సంవత్సరం అంతా నీ ప్రేమ, నీ దయ, నీ వాత్సల్యత మాకు చూపావు. ఇరుకులలో, ఇబ్బందులలో, శ్రమలలో, శోధనలో ఉన్న సమయములలో సహాయం చేశావు కదా తండ్రి. నీకు స్తోత్రములు. మరి ఇంకొక సంవత్సరం వస్తున్నది ప్రభువా, అడుగుతున్నాము, కృపను అడుగుతున్నాము, దయను అడుగుతున్నాము, నీ వాత్సల్యతను అడుగుతున్నాము నాయన. ఆదరణకర్తవై నడిపించుచున్నావు. సహాయము చేయమని ప్రార్థన చేయుచున్నాం. అందరి జీవితములను మీరు దర్శించండి, కనికరము చూపండి, దయ చూపండి, మేలుతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. నీ అద్భుతములను, సూచక కార్యములను, మహత్కార్యములను జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. మాకు వ్యతిరేకముగా అపవాది కార్యములన్నీ నాశనమైపోవునుగాక, కొట్టివేయబడునుగాక, తొలగిపోవునుగాక. ప్రభువా నీ ప్రేమ, నీ దయ, నీ వాత్సల్యతలో ప్రభువా నీ కార్యములన్నింటినీ నీవు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. నమ్మదగిన దేవుడవు, నీ గొప్ప కార్యములన్నీ మా మధ్య మీరు జరిగించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.